కడప జిల్లా బద్వేలు బిజివేముల వీరారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో 4వ జంప్ రోప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను కడప జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. 13 జిల్లాల నుంచి 360 మంది క్రీడాకారులు 13 అంశాలతో ప్రతిభ చూపి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జట్టు క్రీడాకారులను ఈ నెల 22వ తారీఖున మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ క్రీడా పోటీ పాల్గొనుటకు ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సివి సుబ్బయ్య, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులు కావేటి రమేష్ యాదవ్, ప్రభాకర్, పీరాన్, సాహిబ్, కొండయ్య, జిలాని భాష, గీతావాణి, ప్రశాంతి పాల్గొన్నారు. ఈ 2 రోజుల పాటు సాయి దీవెన కుటుంబం ఆధ్వర్యంలో భోజన వసతి తదితర సౌకర్యాలు కల్పించారు. క్రీడాకారులు, మేనేజర్లు, కోచ్లు సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైనటువంటి క్రీడాకారులు అతి త్వరలో ఈ మాసము 22వ తేదీ జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయబడుతూ ఉన్నారు. మరి అతి త్వరలో అతి తక్కువ కాలంలోనే అత్యున్నత ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు తయారు చేసుకోగలటం, జంప్ రోప్ క్రీడకు ఉన్నతమైనటువంటి నైపుణ్యాలు, మరి అదేవిధంగా క్రీడాకారులు అందించేటువంటి అన్ని జిల్లాల క్రీడాకారులు, అన్ని జిల్లాల కార్యదర్శులకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం శ్రీ బీసీవీ సుబ్బయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంప్ రోప్ క్రీడకు విశేష కృషి చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 4వ రాష్ట్ర సీనియర్ జంప్ రోప్ ఛాంపియన్షిప్ కడప జిల్లాలోని బద్వేలు పట్టణంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దాదాపు 13 జిల్లాల నుంచి 360 క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంత మంచి వసతి ప్రాంగణంలో వీరారెడ్డి కాలేజీలో ఇంత మంచి వసతి ప్రాంగణంలో క్రీడాకారులు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. భోజన వసతి కానీ, ఇక్కడ అకామిడేషన్ విషయంలో కానీ, ఇక్కడ ఉండే పీడీలు రమేష్ సార్ గారు వాళ్ళ మొత్తం బృందం అంతా చాలా సహకరించారు. మాకు ఈ 2-3 తేదీ జరిగే రాష్ట్ర స్థాయి పోటీ